హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ టైం. లేటెస్ట్ ఫిలిం అప్డేట్స్తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైం రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ది షో. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఓ తోపు హీరోయిన్. పవన్ కళ్యాణ్, ప్రభాస్, నాగార్జున, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ కెరీర్ మంచి ఫామ్లో ఉండగానే సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఆ బ్యూటీ. ఆ తర్వాత మైక్రోమాక్స్ సీఈఓను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తన ఫ్యామిలీ లైఫ్ చూసుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ పాన్ ఇండియా లెవెల్లో తోపు. హిందీ చిత్ర పరిశ్రమలో 100 కోట్లు సాధించిన మొదటి హీరోయిన్ ఆమె. సినీ రంగంలో కథానాయికగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో నాగార్జున, బాలకృష్ణ, ప్రభాస్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె మరెవరో కాదు, ఆసిన్ తొట్టుంకల్. ఈ అమ్మడు మలయాళం, తమిళం, తెలుగు, ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో అనేక హిట్ చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. 2001లో కేవలం 15 ఏళ్ల వయసులో సత్యన్ అంతిక్కాడ్ దర్శకత్వం వహించిన నరేంద్రన్ మకన్ జయకాంతన్ వాక చిత్రంతో ఆమె నటిగా అరంగేట్రం చేసింది. ఇక సూర్య నటించిన గజనీ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆసిన్. అలాగే ప్రభాస్ కు జోడీగా చక్రం, పవన్ కళ్యాణ్ సరసన అన్నవరం వంటి చిత్రాల్లో నటించింది. అలాగే హిందీలో ఆసిన్ నటించిన గజనీ చిత్రం ఆమె కెరీర్ నే మార్చేసింది. బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్ల మార్కులు దాటిన మొదటి చిత్రంగా గజనీ నిలిచింది. ఆ తర్వాత ఆమె రెడీ, బోల్ బచ్చన్, కిలాడి 786 వంటి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆమెకు హిందీలో వరుస అవకాశాలు వచ్చాయి. కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరమైంది ఈ ముద్దుగుమ్మ ఆసిన్. ఇక 2016లో మైక్రోమాక్స్ సహా వ్యవస్థాపకుడైన రాహుల్ శర్మను పెళ్లి చేసుకుంది ఆసిన్. పెళ్లి తర్వాత ఆసిన్ గ్లామర్ ప్రపంచాన్ని విడిచిపెట్టింది. ఈ దంపతులకు 2017లో అరిన్ అనే కుమార్తె జన్మించింది. రాహుల్ శర్మ ఒక విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. అతని నికర ఆస్తి విలువ 1300 కోట్లు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఆసిన్.